అవును, యాజ్ ఏ స్టూడెంట్గా 2024 ఇయర్లో మొత్తం 55,000 అయితే నేను ఎర్న్ చేశాను. సో నేను ఎలా ఎర్న్ చేశాను, ఎవరి కోసం ఎర్న్ చేశాను అనేది మొత్తం డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ప్రజెంట్ అయితే 55,000లో నేను ఎలా స్పెండ్ చేశాను, ఏమేమి కొన్నాను, ఏమేమి ఎలా చేశాను అని మొత్తం నా ఇయర్ ప్లానింగ్ మొత్తం మీతో షేర్ చేసుకోబోతాను. సో మీలాగే నాకు కూడా స్టార్టింగ్లో నా అకౌంట్ బ్యాలెన్స్ అనేది 28 రూపీసే ఉండింది. సో అప్పుడే ఫిక్స్ అయ్యాను అనమాట, 2024 అనుకుంటా అప్పుడు. సో అప్పుడు ఫిక్స్ అయ్యాను, ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు. సో మనం వాళ్ళని మనీ అడగాలంటే అడగలేకపోతున్నాను. సో ఎలా అయినా ఇంట్లో వాళ్ళని మనీ అడగకూడదని అయితే అప్పుడు ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు మనీ అయితే అడగకూడదని ఫిక్స్ అయ్యాను. బట్ మనీ ఎక్కడి నుంచి రావాలి ఏంటి అది అని, మనీ అయితే ఎట్లయినా సంపాదించాలి అని ఒకటే ఏముండేది 2024లో. సో ఇంట్లో అయితే మనీ అడగట్లేదు, ఓకే ఇప్పుడు ఎట్లా అని చాలా వేస్లో ట్రై చేశాను అనమాట, ఎలా మనీ ఎర్న్ చేయాలి అనేసి. సో అప్పుడే నేను 2 వేస్ అయితే నాకు కాపాడింది. ఎలా అంటే ఫస్ట్ జాబ్ తెచ్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి దానికోసం. సో సెకండ్ ఏంటంటే జాబ్ రాకపోయినా సరే సో అనదర్ వేలో ఎలా మనీ అనేది ఎర్న్ చేయాలని అనుకున్నప్పుడు యూట్యూబ్ అనేది నాకు అప్పుడు సెర్చ్ చేసి సో యూట్యూబ్ అయితే చేయాలి అనేసి అప్పుడైతే నేను డిసిషన్ తీసుకున్నాను అనమాట. సో అది సంగతి. ఓవరాల్గా ఈ 2024లో నా ఓన్ మనీతో ఓ మొబైల్ అయితే కొన్నాను, ల్యాప్టాప్ కొన్నాను, అండ్ ఆల్సో అదర్ థింగ్స్ కూడా నేను కొన్నాను అనమాట. సో యూట్యూబ్కి సంబంధించి చాలా అయితే కొనేసాను. సో ఇలా చాలా అంటే చాలా మంచిగా అయితే సాగిపోయింది అనమాట. ఇంట్లో వాళ్ళని రూపాయి కూడా అడగకుండా యాజ్ ఏ స్టూడెంట్గా నేను 50,000 అయితే ఎర్న్ చేశాను. సో ఎందుకు నా మనీని మొబైల్కి ల్యాప్టాప్కి ఇన్వెస్ట్ చేశాను అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి నేను యూట్యూబ్ చేయాలి. సో నేను యూట్యూబ్లో స్టార్టింగ్లోనే స్టార్ట్ చేయలేదన్నమాట. అరౌండ్ నేను స్టార్ట్ చేసేసరికి జూన్ జూలై ఆ మధ్యలో అయింది, జూన్ అనుకుంటా నేను స్టార్ట్ చేసింది. సో జూన్లో అయితే స్టార్ట్ చేశాను. చిన్న మొబైల్ ఉండేది, ఇంట్లో కూడా అంత అఫోర్డబుల్ చేయలేరు అనమాట మనకి. సో సెకండ్ హ్యాండ్ మొబైలే ఉండేది. సో ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి అని చాలా ఒక 6 మంత్స్ వరకు ఆలోచించానమాట. సో యూట్యూబ్ స్టార్ట్ చేద్దామా వద్దా, అసలు మన వల్ల అవుతుందా, లేదంటే ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా ఎలా అని చాలా అనేది ఆలోచనలు వచ్చాయన్నమాట. సో ఎలా అయితే అలా అయింది అనేసి ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశా సెకండ్ హ్యాండ్ మొబైల్తో. సో అయ్యేది కాదనమాట, ఎడిటింగ్ కానివ్వండి లేదంటే మొత్తం వీడియో అయినా అంత క్వాలిటీ ఉండేది కాదు. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశా. సో అలా నేను ఎప్పుడైతే 55,000 ఎర్న్ చేశానో సో ఫస్ట్ వచ్చేసి ల్యాప్టాప్ అయితే కొన్నానమాట. సో ల్యాప్టాప్ మొత్తం నేను మనీ అయితే పెట్టుకోలేదు, ఒక 20,000 అయితే నా ద్వారా నేను ఇంట్లో వాళ్ళకి ఇచ్చానమాట. సో నేను 20,000 ఇస్తాను, మీరు కొంచెమన్నా యాడ్ చేసి కొంచెం నాకు ల్యాప్టాప్ కొనండి అది ఇదని ఫోర్స్ చేశా ఇంట్లో వాళ్ళని. ల్యాప్టాప్ అనేది మ్యాండేటరీ అయిపోయింది అనమాట నాకైతే, మస్ట్ ఇంకా ఎట్లయినా కొనాలి అనే సిచ్యువేషన్కి వెళ్ళిపోయా. సో ఇంకేం చేశా, ల్యాప్టాప్ కొనాలి అది ఇదని చెప్తే ఇంట్లో వాళ్ళేమో అంత అఫోర్డబుల్ చేయలేరు. సో నా తరపు నుంచి నేను 20,000 దాకా ఇచ్చానమాట. సో అది ఎలా ఇచ్చాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో నేను 12,000 అయితే ల్యాప్టాప్ ఇచ్చాను. అండ్ అలానే మనకి రీసెంట్గానే ఎలక్షన్స్ జరిగినాయి కదా, సో ఎందుకో మనీ ఇస్తారు. సో అలా 2 పార్టీస్ అలా మనీ అనేది ఒక ఐ థింక్ 3,000 దాకా ఇచ్చినట్టున్నారు. అండ్ అలానే నేను మధ్యప్రదేశ్లో ఉంటాను కాబట్టి మన ఆంధ్రాకి రావడానికి చాలా డిస్టెన్స్ కాబట్టి నా ఛార్జెస్కి ఒక 5,000 అవుతాయా అది అని దానికి ఒక 5,000 ఇచ్చారు. మొత్తం 8,000, నేను ఒక 12,000, 20,000 కలిపి నా మనీ అనేది ఉండిందనమాట. సో ఆ 20,000 మా ఫ్యామిలీకి ఇస్తే మా పేరెంట్స్ అనేవాళ్ళు ఇంకొక 25,000 అట్లా వేసుకొని ల్యాప్టాప్ అయితే కొనేశారు. సో అంతటితో అయిపోయింది. ఓకే ఇంకా యూట్యూబ్కి ఇబ్బంది లేదనమాట, ఎడిటింగ్ చేయడానికైనా నేను స్కిల్స్ నేర్చుకోవడానికైనా ప్రాక్టీస్ చేయడానికైనా మొత్తం బాగానే ఉండింది. సో ఇప్పుడు మొత్తం ఎడిటింగ్ చేయడానికి అయితే బాగుంది, కానీ యూట్యూబ్లో ఎలా క్వాలిటీ ఉండాలి లేదంటే చాలామంది చూడలేదనమాట. సో నువ్వు బాగానే చెప్తున్నావు కానీ క్వాలిటీ లేదు, కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే బెటర్ అది అని చాలామంది చెప్తుంటారు మా ఫ్రెండ్స్. సో ఎలా చేయాలనుకున్నప్పుడు అప్పుడే నేను 20,000 ఉండింది అప్పుడు. ఇంకా 30,000 ఎట్లా వచ్చాయంటే అది చాలా ప్రాసెస్లు అండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో తర్వాత 35,000 వచ్చిందనమాట. సో ఫస్ట్ 12,000 ల్యాప్టాప్, 12,000 ఇంకా ఈ మొబైల్ ఇప్పుడు తీసేది నా మొబైల్ అయ్యిందండి. సో ఇది నా సొంతగా కొన్నాను, ఇంట్లో వాళ్ళు మనీ ఇవ్వకుండా. సో ఇది 35,000. సో 35,000 పెట్టి నేను మొబైల్ అయితే కొనుక్కున్నా. సో ఏం ఆలోచించలేదు, ఇంకా ఫ్యామిలీకి ఇద్దాము అది చాలా ప్లానింగ్లు ఉండే నాకు. బట్ లేదు, నేను యూట్యూబ్ కోసం ఏదో చేయాలి, మనీ ఎలా అయినా తర్వాత ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వస్తుంది. సో పేరెంట్స్కి ఇవ్వచ్చు, కానీ యూట్యూబ్
ఎట్లయినా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ మొబైల్ అయితే కొనేసా. ఇంకా 7,000కి నేను నార్మల్గా ఇది ఈ ట్రైపాడ్ అవ్వనివ్వండి, గింబల్ అవ్వనివ్వండి, లేదంటే బోయా మైకు, లేదంటే యూట్యూబ్కి సంబంధించి ఆ 7,000కి ఖర్చు పెట్టేశాను అనమాట. సో అలా నా 55,000 అయితే స్పెండ్ చేశాను. యూట్యూబ్కి మ్యాక్సిమం యూట్యూబ్కే నా 55,000 అనేది స్పెండ్ చేశాను అనమాట. సో ఎందుకంటే నాకు యూట్యూబ్ చేయాలని ఒక ప్యాషన్ ఉండింది. సో ఎలా అయినా యూట్యూబ్ చేయాలి, ఎలా అయినా సక్సెస్ అవ్వాలనే ఒక డ్రీమ్ అయితే ఉండేది. సో అది మీ ద్వారానే అవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే. సో ఇంకా ఓవరాల్గా డిసెంబర్కి వచ్చేసరికి నా ఎర్నింగ్స్ అయితే 50,000 అయింది అనమాట యాజ్ ఏ స్టూడెంట్గా. సో చాలా ప్రౌడ్గా ఉండింది. సో ఫీజు అది ఇది అంటారా, సో ఇంట్లో ఆడకుండా నువ్వు అసలు రూపాయి కూడా ఇంట్లో ఆడకుండా ఎట్లా ఉంటావు, నీ ఫీజుకైనా అవుతుంది కదా, నీ ఫీజు అయినా కట్టాలి కదా, నీ నార్మల్ ఎక్స్పెన్సెస్ తీసేసినా అనుకుంటారేమో. సో నేను ఫీజు కూడా ఇంట్లో తీసుకోనండి. సో నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను. సో ఆ ఎడ్యుకేషన్ లోనే నేను బ్యాంకు నుంచి తీసుకొని కాలేజీకి అయితే పే చేస్తాను. సో ఇలా ఇంట్లో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా 2024 ఇయర్ని అయితే కంప్లీట్ చేశాను. సో ఇంట్లో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదా అంటే అది అబద్ధం. తీసుకున్నాను మోస్ట్లీ. ఒకసారి 1,000 రూపాయలు, ఒకసారి రీఛార్జ్, ఒకసారి 2,000, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 2,500 ఏమో తీసుకున్నా అండి 1 ఇయర్లో. అంతకుమించి ఎక్కువ తీసుకోలేదు. ఛార్జెస్ అవనివ్వండి, లేదంటే నేను వచ్చినప్పుడు అవనివ్వండి, పోయినప్పుడు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. సో ఛార్జెస్ కూడా నేను లాస్ట్ సెమ్లో తీసుకోలేదన్నమాట. సో మొత్తం నా మనీతో పే చేసుకున్నాను. సో అలా ఇంట్లో వాళ్ళని రూపాయి అడగకుండా నేనైతే 55,000 అయితే ఎర్న్ చేసి 2024ని చాలా సక్సెస్ఫుల్గా స్కిల్స్ నేర్చుకొని మంచిగా ప్రాజెక్ట్ బిల్డ్ చేసి మంచిగా అయిపోయిందనమాట. సో నా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ ఏంటంటే, సో ఈ ఇయర్ చాలా సక్సెస్ఫుల్గా అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే దీనికి అడ్వాన్స్ అనమాట. సో ఇంట్లో వాళ్ళని మనీ అడగటం కాదు, నేనే ఇంట్లో వాళ్ళకి మనీ ఎట్లయినా ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఇయర్ అయితే వాళ్ళని మనీ అడగలేదు, బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి నేనే వాళ్ళకి మనీ ఇచ్చేటట్టు ట్రై చేయాలి. అది 1,000 అవ్వనివ్వండి, 5,000 అవ్వనివ్వండి, లేదంటే 10,000 అయినా మంత్లీ ఇంత మనీ అనేది నేనే వాళ్ళకి ఇచ్చేటట్లు ప్లాన్ చేస్తున్నాను అనమాట. అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే అది ఫస్ట్ యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి. సో యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో కొంచెం ఎంకరేజ్ చేయండి. సో అదనమాట నా న్యూ ఇయర్ రిజల్యూషన్స్. సో మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎలా ఉన్నాయి, సో మీ 2024లో ఎలా మొత్తం అయిపోయింది, ఎలా చేశారు, ఎలా ఎంజాయ్మెంట్ చేశారు, ఎలా చిల్ అయ్యారు. నాది అంత ఎంజాయ్మెంట్ చేయలేదని చెప్పలేను, ఎంజాయ్మెంట్ చేశాను. మొత్తం హైదరాబాద్ అట్లా అన్నీ తిరిగాను. బట్ మోస్ట్లీ ఎంజాయ్ అనేది చాలా తక్కువ. కష్టం, నేను కొంచెం హార్డ్ వర్క్ చేయటంతోనే మా 2024 అనేది అయిపోయింది. సో 2025 కూడా నేను గట్టిగా ట్రై చేస్తున్నాను. సో ఎట్లయినా ఇంట్లో వాళ్ళకి ఇచ్చి పడేయాలి. ఎందుకంటే వీఆర్ మిడిల్ క్లాస్. సో తప్పదన్నమాట, మన ఫ్యామిలీస్ అనేది మన మీద ఆధారపడి ఉంటాయి. సో వాళ్ళకి ఎలా అయినా మనం భరోసాగా ఉండాలి. సో ఈ రెసిషన్ వచ్చింది, లేదంటే జాబులు లేవు, తొక్కలేవు అని మీరు చెప్పడం కాదు. సో మీరు కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలన్నమాట. సో అర్థమైందా? సో సక్సెస్ అనేది సింపుల్గా అయితే రాదు. నాకు కూడా 55,000 సింపుల్గా ఏం రాలేదు, 1 ఇయర్ పట్టింది. సో అలా మీరు కూడా ఏదో స్టార్ట్ చేయాలన్నమాట. సో మీరు స్కిల్స్ నేర్చుకొని జాబ్ కొడితేనే మనీ వస్తాయంటే అది ట్రాష్ అనమాట. అది దాని మీద డిపెండ్ అయితే కష్టం. సో అలా కాకుండా మీకు అదర్ సోర్సెస్ కూడా ఉండాలి. అలా మొత్తం మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయండి, లేదంటే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయండి, లేదంటే డిజైనింగ్స్ చాలా ఉన్నాయి బయట. సో మీకు ఎప్పుడైనా జాబ్ ఒక్కటే మనీ తెచ్చిపెట్టదనమాట. సో మీరు జాబ్ చేస్తేనే పార్ట్ టైం చేసుకోవచ్చు, లేదంటే మీ ప్యాషన్ వర్క్ ఏదైనా చేయండి. సో మనీ అనేది సెకండ్ ఆప్షన్లో కూడా వచ్చేటట్టు ట్రై చేయండి. ఎందుకంటే మనకి జాబ్ వస్తుందా రాదనేది సెకండరీ. సో స్కిల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది. బట్ మన పేరెంట్స్ అనేది, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది ఈ రెసిషన్ టైంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో సెకండ్ చాయిస్ అనేది ఎప్పుడూ ఉండాలన్నమాట. అది నా న్యూ ఇయర్ రిజల్యూషన్స్. సో అదనమాట. సో మీకు నచ్చితే థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు కూడా చాలా యాక్టివ్గా ఉండి, మీరు కూడా మంచిగా వీడియో ఎడిటింగ్, లేదంటే యూట్యూబ్ అట్లాంటివి చేసి, లేదంటే మీ ప్యాషన్ వైపు ట్రై చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఓకే, బాయ్ బాయ్.